ఎన్టీఆర్ జిల్లా సొబ్బాల్లో ఫ్లెక్సీ వార్ వివాదంతో టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణ జరిగింది. దీపావళి పండుగను పురస్కరించుకుని వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు తొలగించారు. దీంతో తమ సొంత స్థలంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఏంటని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వివాదం మరింత ముదరటంతో వైసీపీ టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో దారెల్లి నాగమణికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మాది గమలగూడ మండలం సొబ్బాల గ్రామం అండి. సొబ్బాల గ్రామంలో మేము టీడీపీకి సంబంధించిన వాళ్ళం అండి. అలాగే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మాకు గవర్నమెంట్ స్థలంలో కొన్ని ఫ్లెక్సీలు దోరణాలు కట్టారండి. అవి తీసేయమని మేము అడిగాము, రిక్వెస్ట్ చేశాము. దాన్ని తీసేయకపోగా వాళ్ళు మా మీద దాడి చేశారండి. దాడి చేసి కార్లు రాళ్ళు మా మీద విసిరి చేశారండి. దీన్ని మీరు తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. అది గంపలగూడ మండలం సొబ్బాల గ్రామం అండి. అయితే గత సంవత్సరం నుంచి వాళ్ళు గెలిచిన కాడ నుంచి కూడా ఫ్లెక్సీలు కట్టుకోవడం ఏం చేస్తున్నారు. మేము వద్దు అని అంటే మా మీదకి ఏదో రకంగా చేయడం వస్తున్నారు. కానీ ఇప్పుడు ఫ్లెక్సీలు దోరణాలు కట్టి ఎందుకు అంటే ఇది దీపావళి సందర్భంగానే కట్టుకుంటున్నాం. నువ్వేం చేస్తావు, మీది గంపలగూడ సొబ్బాల అడ్డ తిరుగురు గడ్డ, తెలుగుదేశం అడ్డ సొబ్బాల గడ్డ అని అన్నారుగా. ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము కట్టేదే, మీరు ఏం చేసుకున్నా చేసుకుంటారని మా మీద దుర్భాషణ వచ్చి మా మీద రాళ్ళు కత్తులు వైసీపీలు ఫ్లెక్సీలు వేసారు. వైసీపీలు ఫ్లెక్సీ వేసి మా మీద దాడికి వస్తున్నారు. రాళ్ళు కత్తులు తీసుకొని వస్తున్నారు. వచ్చి ఎందుకు రమ్మికి ఇది మరి ఖాళీ స్థలంలో కట్టడం మంచిది కాదు, కులానికి సంబంధించింది మీరు కట్టకూడదంటే చేతది నువ్వు కూడా కట్టుకోండి, మా మీద తీయటం అయితే జరగదు అని చెప్పారు. కానీ మేము ఏం చేసినాం, వాళ్ళని ఇది మీకు అది పద్ధతి అయిన వ్యవహారం కాదురా, మీరు తీయండి, మీరు ఇవాళ ఏ సందర్భాన్ని పెట్టుకున్నారు, ఈ ఏదైనా సందర్భం ఉంటే మీరు ఫ్లెక్సీలు పెట్టుకోవాలి, దోరణాలు కట్టుకోవాలి కదా, ఎందుకు కట్టారని అంటే మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుంటాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఇటు సంగతి అండి, సొబ్బాల్లో మేము దీపావళి సందర్భంగా కట్టుకున్నామండి. ఆ సందర్భంగా దీపావళి సందర్భంగా కట్టుకుంటే పొద్దున్న చెప్పారు. పొద్దున్న చెబితే మేము జగన్ ఫ్లెక్సీలుగా కట్టుకున్నామండి. కట్టుకుంటే పొద్దున్న చెప్పారు ఏమని,